హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో మనకు సక్సెస్ కావాలంటే మెయిన్గా మనకు ముందుగా కావాల్సింది ఒక మంచి స్ట్రాటజీ అనేది కావాలి. అది ఎట్లా ఉండాలంటే ఒక రూల్ బేస్డ్గా ఉండాలి తప్పితే మనం సపోర్ట్స్ లైన్స్ని బట్టి అట్లాగే ట్రెండ్ లైన్స్ పెట్టడం బట్టి చేయడం వల్ల అంత యూజ్ అయితే ఉండదని నా అభిప్రాయం. సో మనం ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాం, దాని తర్వాత మనం రూల్ అనేది ఈరోజు ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ కండిషన్ బట్టి ఇంకోలాగా మారిపోద్ది, లేదా అప్పుడు ఉండే న్యూస్ని బట్టి మనం తీసుకోవాలా వద్దా అనేది మనకి డిసైడ్ అవ్వలేము. సో రిస్క్ రివార్డ్ అనేది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడం అనేది ఈ ట్రెండ్ లైన్స్ ట్రేడింగ్ వల్ల, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అట్లాగే ఇలాంటి ఈ రెండాట్ల మీద పెద్ద యూజ్ అనేది ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం గత 5 years నుంచి చూస్తున్నాం, ప్రతి యూట్యూబ్ ఛానల్లోని ట్రెండ్ లైన్స్ మీద, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద రోజు ఎన్నో వీడియోస్ వస్తాయి, లైవ్లో కూడా చేసి చూపిస్తూ ఉంటారు. సో వాటిలో ఎంతో కొంత సక్సెస్ ఉంటాయి కనుక ఈ పాటికే మనకి సేబీ 95% లాస్ అవుతున్నారు, 5% అంటున్నారు. సో ఇందులో ఎంతో కొంత ఈ పని వర్కౌట్ అయితే కనుక కనీసం ఒక 30%, 40% అయినా విన్నింగ్ అనేది ఉండాలి. సో ఈ విన్నింగ్ అనేది ఎప్పుడు 95 లాస్లోనే ఉంటున్నావు, 5 మాత్రమే వీళ్ళు ప్రాఫిట్లో ఉంటున్నారు. సో ఆ 5 నెంబర్స్ చేసేది ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటారు. రూల్ బేస్డ్ అంటే మనం చార్ట్ చూసినా చూడకపోయినా మనం ఒక ఆల్గోకి కండిషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసుకునేలాగా, అది లాస్ ప్రాఫిట్ రిస్క్ రివార్డ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ట్రేడ్ పడిపోయేలాగా ఉండాలి. అంతే మార్కెట్ కండిషన్ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం పక్కాగా ట్రేడ్ అనేది పడిపోయేలాగా రూల్ బేస్డ్గా ఉండాలి. మనం రిస్క్ రివార్డ్ పెడతాం కాబట్టి ఒక 10 ట్రేడ్స్ జరిగేసరికి అది మన రిస్క్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఉంటుంది. ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్. ప్రతి ట్రేడు మనం సక్సెస్ అవ్వాలని మనం ఎన్నాళ్ళు ఆలోచిస్తాము, అన్నాళ్ళు మన డబ్బులు పోతూనే ఉంటాయి తప్ప మనకు అటువంటి స్ట్రాటజీ అనేది స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ దొరకదు. సో విన్నింగ్ ప్రాబబిలిటీ మీద మనం గేమ్ అనేది ఇందులో ప్లే చేయాలి. అంతే తప్పితే ఎక్కడ పడితే అక్కడ వచ్చి ట్రేడ్ చేయడం, ఏదో గ్రూప్లో చెప్పారని అవి చేయడం, ఇట్లా కాకుండా ఒక రూల్ బేస్డ్గా మనం అంతకంటూ ఏదో ఒక స్ట్రాటజీ ఉంటే దాన్ని ఒక ఒక ప్రోగ్రామ్ కింద చేసుకుని దాని బ్యాక్ టెస్ట్లో ఎంత లాస్ వెళ్తుంది, ఎంత ప్రాఫిట్లు వస్తున్నాయి చూసుకుని దాని కనీసం ఒక 2 years మనం బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూసుకుని మనం అప్పుడు డిసైడ్ అయ్యి ఇందులో దిగాలి. ఒకసారి డిసైడ్ అయ్యాక మళ్ళీ మనం కండిషన్లు మార్చకుండా బెస్ట్గా ఉండేటట్టు దాని ముందే మనం ప్రిపేర్ అయ్యి ఇండికేటర్ కింద చేసుకుని మనం స్టార్ట్ చేస్తే మనం మంచి సక్సెస్ అనేది తీయగలుగుతాం. సో మనం ప్రతిదీ ఏంటంటే యూట్యూబ్లో ప్రతిరోజు ఒకడొచ్చి ఒక ఇండికేటర్ చెప్తాడు, ఇంకొకటి ఇంకో ఇండికేటర్ చెప్తాడు, 2-3 రోజుల్లో బ్యాక్ టెస్ట్లు చేసి చూపిస్తారు. సో అంతకుముందు అది ఎంతెంత పోయింది అనేది మనకి తెలియదు. సో కనీసం 1 year 2 years అన్నా కంపల్సరీ మనం చేస్తున్న వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఏమైనా ఉంటే కనీసం అది మనం చేయడానికి నచ్చింది అనుకుంటే కంపల్సరీ అది మనం ఒక ఇండికేటర్ కింద ఒక ప్రోగ్రామింగ్ రాయించుకుని దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుని చూసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది, మనకి దాని మీద కాన్ఫిడెంట్ అయి ఉంటుంది. సో స్ట్రాటజీ మీకు అందరికీ తెలిసి సూపర్ ట్రెండ్, మూవింగ్ యావరేజ్ అలా మామూలుగా మనకు తెలిసిన వాటినే ఒకసారి చూద్దాం వాటిలో ఎలా ఉంటుంది. మనకి స్ట్రాటజీ లేకుండా ఎలా చేస్తామంటే మనకి మంచి సిటీలో మంచి చౌరస్తాలో మనకి ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే మన ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది, అదే ఒక సరైన ట్రాఫిక్ సిగ్నల్ ప్లే అవుతున్నప్పుడు ట్రాఫిక్ అనేది ఎలా మూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి అలా ఉంటుంది మన ట్రేడింగ్ అనేది. సరైన స్ట్రాటజీ లేకపోతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, ఎప్పుడు యాంకర్ అవ్వాలో తెలియదు. సో మనకి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం, మన అమౌంట్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. సూపర్ ట్రెండ్ ఇండికేటరు అందరికీ తెలిసిందే. దీని సెట్టింగ్స్ 5, 10 పెట్టాను.
సో ఈ సెట్టింగ్స్లో పెట్టి మనం చూస్తే దీని బ్యాక్ టెస్ట్ చూపెట్టు మనకి మార్చి 30 నుంచి జూలై 9th వరకు ఈ రోజు వరకు 3000 పాయింట్స్ అనేది ఇది ఇచ్చింది. ఇదేంటి మనకు సిగ్నల్ ఇంకా సెల్ వచ్చినప్పుడు సెల్లో, ఇది బై వచ్చినప్పుడు బై. సేమ్ టు రూల్ బేస్డ్గా ఇలా చేసుకుంటూ పోతే మనకి సూపర్ ట్రెండ్లోనే ఇన్ని ప్రాఫిట్లో వచ్చింది. మ్యాక్సిమం డ్రా డౌన్ అనేది 832 పాయింట్స్ అనేది మ్యాక్సిమం డ్రా డౌన్ అయింది. సో మనం ఇక్కడ డ్రా డౌన్ అనేది మనకు తెలియకపోతే మన అమౌంట్ ఎంతవరకు లాస్ వెళ్తుందో మనకు తెలియదు స్ట్రాటజీని బట్టి ఉంటే. సో డ్రా డౌన్ అనేది మనకు కంపల్సరీ మనం చేసిన స్ట్రాటజీ ఒక డ్రా డౌన్ కంపల్సరీ తెలియాలి. దానికి తగ్గ క్యాపిటల్ పెట్టుకుని దానికి డబుల్ క్యాపిటల్ అనేది పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు 1000 పాయింట్స్ డ్రా డౌన్ వస్తే 65,000 వరకు ఫ్యూచర్ చేస్తే లాస్ అవుద్ది అనుకుంటే మినిమం మనం 1 lakh అయినా పెట్టుకోవాలి. అదే ఆప్షన్ బయింగ్లో అయితే మనకి ప్రీమియమ్స్ తక్కువ, మనకి అమౌంట్ తక్కువ అడుగుతారు కాబట్టి 1 lakh అయినా పెట్టుకోవాలి. అదే ఫ్యూచర్స్ వేయాలంటే 3 lakhs వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా లాస్ తెలియకపోతే మనం ఒక 500 పాయింట్ ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఫాలో అవుతున్నాం. ఈ స్ట్రాటజీ ఎంతవరకు లాస్ ఇస్తుందో మనకు తెలియదు. ఒక 2-3 ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర మనకు 500 పాయింట్స్ లాస్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మన అమౌంట్ ఒక 50,000 పెట్టి ట్రేడ్ చేస్తామంటే ఒక 30,000 పోయినాయి అనుకోండి. సో మనకి ఇంకా అక్కడితో దీన్ని వదిలేస్తాం. దీన్ని వదిలేసి మళ్ళీ ఎవడో ఇంకో యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక స్ట్రాటజీ చెప్తే మళ్ళీ దానికి వెళ్తాం. మళ్ళీ అక్కడ దానికి డ్రా డౌన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3000 పాయింట్స్ వచ్చినాయి. 1000 పాయింట్స్ మంది కాదనుకోండి, ఇంకో 3000 పాయింట్స్ వస్తుంది. సో మనం మార్చి 30 నుంచి ఇప్పుడు దాకా ఎవరన్నా ట్రేడింగ్ చేసి ఉంటే ఇన్ని పాయింట్స్ ఏమన్నా తీసుకుంటారంటే మ్యాక్సిమం తీయకపోయే ఉండొచ్చు. మా సపోర్ట్ రెసిస్టెన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే ఇంత ప్రాఫిట్ దీనికి వదిలేస్తే ఇది ప్రాఫిట్ ఇచ్చింది. మన సిస్టమ్ ముందు పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుని దాన్ని చేసినా కూడా ఇంత ప్రాఫిట్ మనం తీయకపోవచ్చు. సో అట్లాగే ఇందులో 30,000 రావచ్చు, దీన్ని మానేస్తాం. తర్వాత ఇంకో మూవింగ్ యావరేజ్ ఏదో చెప్పారని దాన్ని చేస్తాం. మూవింగ్ యావరేజ్ ఫాస్ట్ లైన్ 550 పెట్టాను. ఇందులో దీని ప్రకారం క్రియేట్ చేసుకుంటే పోతే మీకు 3,735 పాయింట్స్ అనేది వచ్చింది. సో ఇది కూడా మార్చి 30 నుంచి ఇప్పుడు వరకు ఇది కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. దీనిలో డ్రా డౌన్ ఎంత వచ్చింది? 929 పాయింట్స్ వచ్చింది. సో మ్యాక్సిమం ఏ స్ట్రాటజీ అయినా ఒక 1000 పాయింట్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మంచి ఆ స్ట్రాటజీని మనం అలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటే అది ఎంతవరకు లాస్ ఇస్తుందో తెలిస్తే మనం దాన్ని కంటిన్యూ అయ్యి మనం ట్రేడ్ చేయాలి. ఇందులోనే తెలియపోతే ఇందులో కూడా ఒక 30,000 లాస్ వస్తే దీన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత అయింది? అందులో 30 ఇందులో 30 అయితే ఒక 60 వరకు లాస్ అయ్యి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర మళ్ళీ ఇంకో 20 ఉంటుంది, మళ్ళీ వదిలేస్తాం. ఇంకో స్ట్రాటజీకి ఎవడో చెప్తాడని మళ్ళీ అది ఫాలో అవుతాం. ఇలాగా ఒక మినిమం క్యాపిటల్ అనేది లేకుండా మన క్యాపిటల్ అనేది సరిగ్గా పెట్టుకుంటే ఒకే స్ట్రాటజీకి ఎంత కావాలో చూసుకుని ఇలాగ ఒక 50,000 అలా కాకుండా 1 lakh క్యాపిటల్తో ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో డ్రా డౌన్ ఎంత ఉందో చూసుకుని మనం ట్రేడింగ్ చేస్తే మనం కంటిన్యూగా ట్రేడింగ్లో ఒక సక్సెస్ అనేది చూసి మనం తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రేడింగ్కి ఒక మంచి బిజినెస్ కింద ఒక అలవాటు అవుద్ది. అంతేగాని మనం డబ్బులు పోగొట్టుకోవాలంటే మన క్రికెట్ బ్యాటింగ్లో వేసినట్టు వస్తుంది పోతుంది అన్నట్టు వేసుకుంటూ పోతే కోడి పందాలు ఆడినట్టు చేసుకుంటూ పోతే మనకి ఇందులో ఎన్ని లక్షలు తెచ్చిపెట్టినా కూడా అయిపోతూనే ఉంటాయి. సో మినిమం 1 lakh క్యాపిటల్ పెట్టుకోండి. ఒక మంచి స్ట్రాటజీ అని సెలెక్ట్ చేసుకుని దాన్ని డ్రా డౌన్ ఎంత ఉందో చూసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇది కాకుండా మామూలుగా ఈ 2 ఇండికేటర్లు చూసాం. అలాగే ఒకటి మన ఇది క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. క్యాండిల్ బ్రేక్అవుట్లో 9:20 9:15 కదా, 9:20 సెకండ్ క్యాండిల్ ఒక లో బ్రేక్ అయితే బై సైడ్, కిందకి అయితే సెల్ సైడ్ వచ్చేటట్టు ఇది డిజైన్ స్ట్రాటజీ ఇది. సో దీని బ్యాక్ టెస్ట్ చూడండి, 2,380 పాయింట్స్ ఇచ్చింది మార్చి 30 నుంచి జూలై 9 వరకు. సో ఇది కూడా సింపుల్ స్ట్రాటజీ, అందరికీ తెలిసిన స్ట్రాటజీ. సో దీన్ని కూడా ఒక పక్కాగా ఒక డిసిప్లైన్గా ఫాలో అవుతూ ఉంటే ఇచ్చేసినా కూడా డబ్బులు ఇస్తారు మనకి.
ఇవన్నీ ఏంటంటే రిస్క్ రివార్డ్తో మనకు యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకు పోయినప్పుడు 141 ట్రేడ్ వస్తున్నాయి, 42 ట్రేడ్స్ ఇన్ అయినాయి, 30% విన్నింగ్ రేషియో ఉంది. అయినా మనకి 2380 పాయింట్స్ దాకా ప్రాఫిట్ వచ్చింది. రిస్క్ రివార్డ్ ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసి ఉంటుంది కాబట్టి మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. ఇందులో 1300 దాకా డ్రాడౌన్ వెళ్ళింది మైనస్. సో అది మనం ఆ డ్రాడౌన్ అనేది ఎంత అవుతుంది అనేది ఒక స్ట్రాటజీని మనం చూసుకుని మనం చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. సో అలాగే ఇది మనం బ్లూ ఓషన్ స్టేట్స్ అదే 5 minutes మార్చి 30 నుంచి ఇప్పటికి 4865 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో అంత మ్యాక్సిమం డ్రాడౌన్ 841 పాయింట్స్ అనేది డ్రాడౌన్ కింద వెళ్ళింది. ప్రాఫిట్ ట్రేడ్స్ 65 పడినాయి, 36 ట్రేడ్స్ ప్రాఫిట్ అంటే 55% విన్నింగ్ రేషియో ఉంది. 2.64 ప్రాఫిట్ రేట్ అనేది ఉంది. సో ఇది స్ట్రాటజీ. ఇట్లా మనం డిజైన్ చేసుకుని ఒక స్ట్రాటజీని పట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే క్యాపిటల్ అనేది సరిగ్గా పెట్టుకుని ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి. దాన్ని ఎవడో ఆపలేడు. మనం ఆ స్ట్రాటజీలు ఏమీ లేకుండా ఎవరో ఏదో చెప్పారో ఈ సపోర్టు రెసిస్టెన్స్లు అనేది మ్యాక్సిమం నా ఉద్దేశం ప్రకారం అయితే 90% వర్కౌట్ అవ్వవు. సో దాన్ని బట్టి ఒక మంచి స్ట్రాటజీని క్రియేట్ చేసుకోండి. లేదంటే ఎవరి దగ్గర మంచి స్ట్రాటజీ ఉంటే దాన్ని ఇలా కోడింగ్ కింద చేసుకుని దాన్ని రిపోర్ట్లు ఎలా ఉందో చూసుకుని కనీసం 2 years 3 years రిపోర్ట్స్ చూసుకుని దాన్ని మనం ఫాలో అయితే మంచి ప్రాఫిట్స్ అనేది ఇవ్వచ్చని నా ఉద్దేశం. సో మన ఇండికేటర్ ఒక 3 ఇండికేటర్స్ ఒక పర్ఫార్మెన్స్ అనేది రేపు చెప్తాను. ఇప్పటికే వీడియో పెద్దది అవుతుంది. సో వాటి పర్ఫార్మెన్స్ రేపు మార్కెట్ అయ్యాక రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.